ఇప్పుడు హెచ్సిఎల్ ఇంత పెద్ద పోరాటం జరుగుతుంది, సో దానికి మద్దతు మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి సో ఎలా అనిపిస్తుంది, ఏ రకంగా జరుగుతుంది? నార్మల్ గా సోషల్ మీడియాలోనే ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వచ్చామన్నమాట. సో ఇద్దరం, నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఎట్లా అంటే సరే ప్రొటెస్ట్ లో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, సినారియో ఎలా ఉందని చూద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చాక అసలు స్టూడెంట్స్ ని అలో చేస్తలేరు. పక్కన వాళ్ళని కనుక్కుంటే నల్గొండ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. నల్గొండ ఎక్కడెక్కడ నుంచో స్టూడెంట్స్ వస్తున్నారు కేవలం ప్రొటెస్ట్ కోసం. నల్గొండ నుంచి వచ్చారు అంటే వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు వచ్చారు. సో అది విన్నాక మేము కూడా హైదరాబాద్ లో ఉండి మనం ఎందుకు రాకూడదు, మన హైదరాబాద్ కోసం, మన ఆక్సిజన్ కోసం మనం ఎందుకు ఫైట్ చేయకూడదు అనేసి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. జేఎన్టీ కాలేజ్ నుంచి వచ్చామన్నమాట. స్టూడెంట్స్ తరపున స్టూడెంట్స్ మద్దతు కోసం మీరు వచ్చారన్నమాట. స్టూడెంట్స్ అనే కాదు, లైక్ తర్వాత అయినా మనకి ఎన్విరాన్మెంట్ కావాలి కదా. మనం మూవీస్ లో చూసి అరే కల్కి సినిమాలు అవి ఇవి చూసి ఎడార్లే ఆ సినారియోస్ చూసి దాన్ని చూసానే కొంచెం డిఫారెస్ట్ అయితే రేపు మనమే ఆల్రెడీ వాటర్ కొనుక్కుంటున్నాం, రేపు ఆక్సిజన్ కొనుక్కోవాలి. కరోనా అప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో చూసారు. డెవలప్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి జాబ్స్ కావాలి, కెరియర్ కావాలి. బట్ ఇలా జంతువుల్ని చంపేసుకుంటూ డిఫారెస్ట్ చేసుకుంటూ డెవలప్మెంట్ మనకు అనవసరం కదా. అది చేసుకుంటూ తర్వాత అదే 30,000 జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు ఇవన్నీ కొనుక్కోవాలి కదా. అదే ప్యూరిటీ ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. మన ఆన్సిస్టర్స్ బతకలేదు అలా. సో అలా ఎందుకు థింక్ చేయట్లేదు గవర్నమెంట్ అన్నది క్వశ్చన్ మార్క్ అన్నమాట. అదే విధంగా మరి స్టేట్ డెవలప్ కావాలన్నా, స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే ఇట్లాంటి త్యాగాలు చేయక తప్పదు కదా. సో ఆ డెవలప్మెంట్ ఎందుకు ఆ వైపు నుంచి ఎందుకు మీరు చూడట్లేదు? డెవలప్మెంట్ అన్నది చాలానే ఉంది. వేరే కంట్రీస్ కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ పాడు చేసుకోకుండానే డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఇలా నార్మల్ గా మనం వేరే కంట్రీస్ చూసుకున్నా కానీ మరి వాళ్ళ యానిమల్స్ ని కానీ వాళ్ళ ప్రకృతిని కానీ నాశనం చేసుకొని అయితే వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు కదా. అండ్ ఇండియాలో మనం చూసుకుంటే మెడిసిన్స్ వైజ్ కానీ ఏదన్నా మనం డెవలప్ కాకముందే చాలా గొప్పగా బతికిన మనం ఇతిహాసాల్లో కానీ వాటిలో కానీ విన్నాము. ఇదన్నీ చేసుకుంటూ కూడా వాళ్ళు ఇంకా గొప్పగానే బతికారు కదా. మనం ఇవన్నీ డిఫారెస్టేషన్ చేసుకుంటూ డెవలప్మెంట్ అనుకుంటూ ఇంకా వరస్ట్ గా బతుకుతున్నాం. కెరియర్స్ ఇప్పుడు ఏం జాబ్స్ వస్తున్నాయి ఎవరికైనా కానీ, వచ్చిన జాబ్స్ ఎంతవరకు సరిపోతున్నాయి? వెళ్ళి అబ్రాడ్ లోనే ఎక్కడో అక్కడికే పోతున్నారు కదా ఇండియన్స్ కూడా. ఇక్కడ డెవలప్మెంట్ ఉంటే అందరూ వేరే కంట్రీస్ కి ఎందుకు వెళ్తారు? అది మీరు ఇందాక మూవీస్ ఉంటున్నారు కాబట్టి నాగార్జునది ఎన్ని కన్వెన్షన్ కూల్చినప్పుడు అంటే ఆ కూల్చినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడక అంటే ఏదైతే పర్యావరణం కాపాడదామని రేవంత్ రెడ్డి మాట చెప్పాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే ఎలా చూడాలనిపిస్తుంది? అంటే పొలిటికల్లీ మేము ఎవరిని కూడా అంటే ఇదా పార్టీస్ ఏం లేవు. కాకపోతే మనం చేసేది ఇక్కడ తప్పు. అంటే ఎన్విరాన్మెంట్ ని కూల్ చేసుకొని ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తామంటే మనం ఫ్యూచర్ ని ఆల్రెడీ మనం మొత్తం కూల్ చేస్తున్నాం. ముందే కూల్ చేసి ఫ్యూచర్ ఏం కట్టుకుంటాము. సో అలాంటి చెయ్యకూడదు అన్నది. అంటే వీఆర్ ఓన్లీ అంటే పాలిటీషియన్లీ ఇది వాళ్ళది ఇది అని ఏం సంబంధం లేదు. వి డోంట్ మైండ్ అది అక్కడ సీట్లు ఎవరు కూర్చున్నారు అన్నది మాకు అనవసరం. కాకపోతే మనం చేసే తప్పు ఎన్విరాన్మెంట్ ని పాడు చేసుకొని మనం ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ మనం ఫ్యూచర్ ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడం బెస్ట్ అని అంటాను. సో మాకు కావాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ని పాడు చేయకుండా మనం ఏదైనా చేయాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు మొత్తం చెట్లు నరికేస్తాము, జంతువుల్ని పంపించేస్తామంటే మనం ఒక కరోనాలో జస్ట్ మనం వేరే ప్లేస్ కి వెళ్ళడానికే మనం నానా తిప్పలు పడ్డాం. అలాంటిది ఆ జంతువులకి ఎటెల్లాలో తెలీదు, ఏం తెలీదు. వాటిని మొత్తం వాటి ఉన్న ప్లేస్ ని మొత్తం ఇట్లా ఆక్యుపై చేసేసి తీసేసుకొని మనకి ఇది కావాలి మనం ఆ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళని అవి పంపించేస్తే ఎక్కడికి వెళ్తాం? రేపు పొద్దున డిజ్నీ ఛానల్లో, డిస్కవరీ ఛానల్స్ లో చూసుకోవాలి తప్ప మన అంటే ఫ్యూచర్ జనరేషన్ కి మా పిల్లలకి అరే మేము ఒక జింకని ఇక్కడ చూసేవాళ్ళము, మేము అలా చూసామని ఒక పిక్చర్స్ లో వాటిలో చూపించుకోవాలి. యాజ్ టీజ్ మనం ఒక చిన్న ర్యాబిట్ ని కూడా చూపించాలంటే అరే ఇట్లుండేదిరా ఆ టైంలో అని చూపించాలి. సో అలాంటి ఒక నేచర్ ని మనం మొత్తం కూల్ చేసి ఏం చేసుకుంటాం ఫ్యూచర్ ని కట్టుకొని. సో వీ డోంట్ వాంట్ దిస్. డెఫినెట్లీ మనం ఫారెస్ట్ ని కాపాడుకోవాలని అంటారు. హైదరాబాద్ లో మీరు అవునన్నా కాదన్నా ఎస్వి అనేది ఒక హార్ట్ లాంటిది. నిజంగా ఎక్కడ చూసిన పార్కులు ఉంటాయి తప్ప ఫారెస్ట్ లెక్కలు ఉన్న ఏకైక ఒక పెద్ద ఫారెస్ట్ అంటే ఎస్వి. ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకోండి. చాలా ఉన్నాయి, వాటిని తీసి అక్కడ బిల్డింగ్స్ కట్టినా పర్లేదు కదా. వస్తున్నప్పుడు వీ కెన్ సీ చాలా కొండలు కానీ ఇటు అక్కడ వాటిని చేసి అక్కడ చేయొచ్చు కదా. అడవిని ఎందుకు? అవి పెరగడానికి ఎంత టైం బట్టి ఉంటది. ఇంత ఫారెస్ట్ అందరు హార్ట్ అని చెప్తున్నారు, మరి హార్ట్ ని తీసేసి ఇంకెక్కడ డెవలప్మెంట్ చేసుకుంటారు బ్రెయిన్ తోట? అలా అంత దాకా కాదు. మనం ఒక నేచర్ కోసం అంటే ఒక చిన్న ప్యూరిటీ ఆఫ్ గాలి కోసమే కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ట్రావెలింగ్స్ అని చెప్పేసి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. అలాంటిది మన యొక్క ఓన్ స్టేట్ లో ఉంచుకొని మనకంటూ ఇట్లా చెట్లు చీమలు అన్నిటిని ఉంచుకొని మనం ఎక్కడికో వెళ్ళాలిగా. రేపొద్దున ఇది కూడా చూసుకోవడానికి ఉండదా? దగ్గరలో కూడా స్వచ్ఛమైన గాలి ఉండదు, ఏమీ ఉండదు. ఆల్రెడీ వాటర్ 20 రూపీస్ తో మనం కట్టుకొని కొనుక్కొని తాగుతున్నాం యాక్చువల్లీ.
ఐ మీన్ లైక్ కొనుక్కొని వాటర్ తాగుతున్నాం. అలాంటిది రేపు పొద్దున ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకొని తిరగాల్సి వస్తుంది. మనం చేసేది మంచి పని అయితే ఎవరు ప్రొటెస్ట్ చేయరండి. అందులో ఎంతో కొంత నెగిటివ్ ఉంటేనే ప్రొటెస్ట్ చేస్తారు. ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ పని ముందు పడినా కానీ అది ఎవరికి ఉపయోగపడదు. సో దాన్ని ఆపడం బెటర్. అంటే ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే 3 days జరుగుతుంది, కోర్టు స్టే చేసినప్పుడు కూడా వర్క్ జరుగుతుంది, దాని గురించి యాజ్ స్టూడెంట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి సార్ కానీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? త్వరగా అర్థం చేసుకొని ఇదంతా కూడా ఆపేస్తే అందరికీ బాగుంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆయన కూడా మంచి లీడర్, సో డెఫినెట్లీ ఆయన ఇంకా మంచి చేస్తారని అనుకుంటున్నాం. ఇది ఆపేస్తే అందరికీ మంచి, ఆయనకి అందరికీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. వీ వాంట్ లైక్ ఇది స్టాప్ చేస్తే బెటర్ అని. స్టూడెంట్స్ ని ఇంత స్ట్రగుల్ చేసి స్టూడెంట్స్ ని కొట్టడాలు, స్టూడెంట్స్ ని లోపలికి రానియకుండా ఇంత చేయొద్దు అని అంటారు. అన్నారు కాబట్టి కొంత స్టూడెంట్స్ చాలా రకాల కొట్టడాలు, ఫిజికల్ గా మేనేజ్ చేయడం కానీ ఎలా చూస్తున్నారు మేడం? వీడియోలో చూసినప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఇంట్లో మీరు అంతగా ఆలోచించండి, ఒక చిన్న దెబ్బ తగులుతుందంటేనే విల్ ఫీల్ వెరీ అమ్మో ఇంత నొప్పియా అని ఆలోచిస్తాం. అట్లాంటిది ఆడపిల్లల మీద మీరు బహిరంగంగా బయటకు వచ్చిన తర్వాత మేము ప్రొటెస్ట్ చేస్తుంటే కొట్టేయడం అది కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు. ఆడపిల్లలు సొసైటీ కోసం ఫైట్ చేస్తున్నాం, దాన్ని కూడా మీరు ఒక రకంగా కొట్టి ఇది చేస్తామనంటే యూఆర్ డూయింగ్ కంప్లీట్లీ రాంగ్ థింగ్. అంతే మేము చెప్పేది. గవర్నమెంట్ కి అయితే మీరు చేస్తే చాలా తప్పు అంటాను. స్టూడెంట్స్ మేము మాట్లాడాము, చాలా మంది కూడా మేము క్లాసెస్ అని ఆపేసాము, మా ప్రొటెస్ట్ కోసం పోరాడుతున్నాము. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎర్ర బస్సు వచ్చి అసలు చదువు మీద ఆశతోనే అసలు ఉన్న ఆస్తులను నమ్ముకొని ఇంత దూరం వచ్చి చదువుతుంటే మమ్మల్ని పైన దాడి చేస్తూ మా పైన కేసులు ఇస్తున్నారు అంటారు. సో స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చూసిన సబ్స్క్రైబ్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? స్టూడెంట్స్ కైనా ఎవరికైనా చాలా కష్టాలతో ఫేస్ అయ్యి ఇంత దూరం వచ్చిన అది అసలు కరెక్ట్ కాదని అంటున్నాం. మేము కూడా ఇప్పుడు వేరే యూనివర్సిటీస్ అయినా మేము ఇక్కడికి వచ్చి ఫైట్ చేయాలనుకున్నది ఒకటే రీజన్, ఎవరైనా కూడా ప్రకృతిని నాశనం చేయకుండా ఏదైనా ముందుకెళ్లాలని చేస్తున్నాం. కానీ వచ్చిన మమ్మల్ని కూడా ఇప్పటిదాకా మేము ఫైట్ చేస్తాం. అక్కడ కనీసం లోపలికి కూడా ఎలా చేస్తలేరు. ఎవరి కెరియర్ కోసం అయితే ఇదంతా డెవలప్మెంట్ వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేమే వద్దంటున్నాం, మేమే వద్దు ఆపేసేయండి అంటున్నాం. ఎవరి కోసం అయితే ఫ్యూచర్ బిల్డ్ చేస్తామంటున్నాం, మేము వద్దంటున్నాం. వద్దు అని అన్న తర్వాత కూడా మీరు మమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రొటెస్ట్ చేస్తూ కొట్టేయడాలు కేసులు పెట్టడాలు. కేసులు పెడితే అదే కదా, మా మీద కేసులు పెట్టి మీరేం చేసుకుంటారు? సో కంప్లీట్లీ గవర్నమెంట్ డూయింగ్ రాంగ్ థింగ్ కంప్లీట్ గా ఇప్పుడు చేసి. థ్యాంక్ యూ అండి. ఇదే అండి పరిస్థితి. అసలు వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా చాలా మంది స్టూడెంట్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి అసలు చార్జెస్ పెట్టుకొని ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టూడెంట్స్ పైన దాడి చేయకండి. మెయిన్ వాళ్ళు చెప్పారంటే మాకు పొలిటికల్తో సంబంధం లేదు, రాజకీయంతో మాకు సంబంధం లేదు, ఈ వాతావరణాన్ని కాపాడండి, ఈ పర్యావరణాన్ని కాపాడండి అని వాళ్ళు కోరుకుంటారు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది స్టూడెంట్స్కి, ఆ రెస్పెక్ట్ని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకోండి. చూస్తూనే ఉండండి LG TV. మీ పవన్ కుమార్.